జూబ్లీ హిల్స్ ఫలితాల తర్వాత హిందువుల్లో కసి పెరిగిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. హిందువులు మేల్కొని ఓటు బ్యాంక్గా మారాలని తెలిపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇతర మతాల్లో చేరిన హిందువులు ఘర్వాపసి రావాలని కోరారు. మతాలను మార్చుకుంటే దేవుళ్లను మోసం చేసినట్లేనని తెలిపారు. హిందూ సనాతన ధర్మ రక్షణే తన లక్ష్యమన్నారు. పవన్ సనాతన ధర్మ ప్రచారం వల్ల ఇతర మతాల్లో చేరిన హిందువుల్లో పునరాలోచన వస్తుందన్నారు బండి సంజయ్. మోసపోయి ఇతర మతాల్లో చేరిన హిందువులను ఆదుకునే బాధ్యత తనదన్నారు. సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నాడు. సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నాడు. ఇలా సమాజం అంతా కూడా, ఆంధ్రలో హిందూ సమాజం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి సనాతన ధర్మం గురించి చెప్పేటువంటి విషయాన్ని తూచా తప్పకుండా పాటించి, ఎవరైతే ఇతర మతాలకు కన్వర్ట్ అయిన హిందువులందరూ కూడా, ఎవరైతే ఆంధ్రలో హిందువులందరూ కూడా ఇతర మతాలకు కన్వర్ట్ అయ్యారో, మారినరో, వాళ్ళందరూ కూడా పునరాలోచించే పరిస్థితి ఆంధ్రలో వచ్చిందంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడడం.